ఈ మధ్య కాలంలో ఆర్జీవీ అంటే పాజిటివిటీ కన్నా నెగటివిటీయే ఎక్కువుంది. ఈ టైంలో మీరు ఇట్లా యంగ్ టాలెంట్‌ని బయటకి తీసుకొచ్చి వాళ్ళతో వర్క్ చేయిస్తానని అంటున్నారు. సో, ఈ యంగ్ టాలెంట్‌లో గర్ల్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. మన ఏపీ, తెలంగాణ నుంచి హ్మ్. కూడా వచ్చే గర్ల్స్ చాలా మంది ఉంటారు. సో, వాళ్ళకి వర్క్ చేయాలి అని ఉంటది. కానీ మీ పైనున్న నెగటివిటీతో వాళ్ళు కొంచెం బ్యాక్ స్టెప్ వేసే ఛాన్స్ హ్మ్. ఉండొచ్చు. సో, అట్లాంటి గర్ల్స్‌కి మీరేమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఇప్పుడు నా మీద నెగెటివ్ వాళ్ళకి ఏం చెప్తా నేను? నా ఉంది మీద కదా! ఆ! ఉంది కదా! సో, అట్లా ఉన్న గర్ల్స్‌కి అట్లా కాదు అంటే కానీ వాళ్ళకి కూడా మీకు ఏదైనా ఇదొక్కటి మాత్రం మీరు చాలా ఫాల్స్ న్యూస్. నా దగ్గరకు వచ్చేంత గర్ల్స్ ఎక్కడ రారు. ఎవ్వరి దగ్గరికి రారు. దట్ ఈస్ అది వాట్ మాత్రం అంటే అది అట్లా మాత్రం కూడా మీ మీద నెగెటివ్‌గా ఒట్టేసి వెళ్ళింది చెప్తున్నా. కదా! అట్లా కూడా నెగెటివ్‌గా వెళ్ళింది కదా! ఎవ్రీబడి విల్ హ్యావ్ నెగటివ్ అండ్ పాజిటివ్. దిస్ నో సచ్ థింగ్ యాజ్ అందరికీ ఒకటే నచ్చుతుంది నచ్చలేదు అని కాదు. సో నేనంటే ఇష్టం ఉన్నోళ్ళు లేకపోతే నేనంటే ఏదైనా వాట్ ఎవర్ పాజిటివ్ ఫీలింగ్ ఉన్నోళ్ళు వాళ్ళు చాలు నాకు. అంటే ఓన్లీ మీ పైన పాజిటివిటీ ఉండి వచ్చిన గర్ల్స్‌కి నాకు నేను సంబంధమే లేదు కదా. నేను ఇదంతా ప్రాసెస్ వేరే వాళ్ళు డిసైడ్ చేస్తున్నప్పుడు నేను ఎక్కడ వచ్చాను మధ్యలో? ఐఎమ్ అవుట్ ఆఫ్ ద డెసిషన్ ప్రాసెస్. నాకు క్రియేటివ్గా సంబంధమే లేదు ఇప్పుడు నేను చెప్తున్న కాన్సెప్ట్కి. సార్ ఆర్జీవి గారు గుడ్ కాన్సెప్ట్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ బై ద పీపుల్ అనే డెమోక్రటిక్ వేలో చేస్తూ ఉంటున్నారు కదా. సో కాన్సెప్ట్ కానీ లేకపోతే ఆర్టిస్ట్ కానీ ఎవరైనా పీపుల్స్ నుంచి వస్తారంటున్నారు, డెన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటున్నారు. ఇది కాకుండా ఫర్దర్గా రేపు క్రౌడ్ ఫండింగ్లో కూడా ఏమైనా యాక్సెప్ట్ చేస్తారా? అంటే క్రౌడ్ అందరూ వచ్చి ఇచ్చేసినప్పుడు క్రౌడ్ ఫండింగ్ అనేది సమ్ కాంప్లికేషన్స్ రిలేటెడ్ టు ఇప్పుడు సేబీ ఆస్పెక్ట్లో అలా చేయడానికి. సో అది వీఆర్ వర్కింగ్ అవుట్ ద డీటెయిల్స్. సో ఐఎమ్ నాట్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ రైట్ నౌ. సో అందుకనే సెకండ్ ఫేజ్ అంటున్నా. బట్ నా ఫైనల్ గోల్ ఏంటంటే టోటల్ థింగ్ బై ది పీపుల్ ఫర్ ద పీపుల్, టోటల్ క్రియేటివ్ ప్రాసెస్, ప్రొడక్షన్ ప్రాసెస్ అండ్ ఆల్సో release process, so everything to be done among the people. That is what my final goal which I want to reach.